మొత్తం 7 మాటల్లో 4వ మాట అంటే మధ్యలో ఉంటుంది. మొదట 3 మాటలు యేసు ప్రభువారు ఇతరుల కోసం మాట్లాడినట్లుగా కనబడుతుంది. ఇక్కడ నుంచి ఈ 4వ మాట, తర్వాత 5వ మాట, 6వ మాట, 7వ మాట ఇవన్నీ కూడా తన కోసము, తన లోపల ఉన్నటువంటి ఆలోచనను తన కోసం మాట్లాడినట్లుగా మనము చూడగలం. చూద్దాం రండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 27వ అధ్యాయము. చిన్నగా లోపల రండి, మంచినీళ్ళు పోసేవాడు. మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం. యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. ప్రభు సాయం కోసం చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమగలిగిన తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీ ఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు. ఈ 4వ మాట పలుకుచుండగా సహాయపడండి. మీరు పలికిన మాటలు పలకడానికి ఏమాత్రం యోగ్యుడిని కాను ఒప్పుకుంటూ, ప్రభువా మాతో మాట్లాడండి. నా నోటిని మీ బోరగా మార్చుకొని మా అందరినీ మీరు దర్శించమని వేడుకుంటూ ఈ సమయాన్ని ఇచ్చినందుకు స్తోత్రం చెల్లిస్తూ, నా ముందు మాట్లాడిన వారిని బట్టి స్తోత్రములు, అలాగే తర్వాత మాట్లాడబోయేటువంటి వారి గురించి కూడా ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తూ సహాయం చేయమని యేసునామమును ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు 4వ మాట మాట్లాడుతూ ఏలీ ఏలీ లామా సబక్తాని అని గట్టిగా బిగ్గరగా కేక వేసాను. ఎందుకు ఆ కేక వేశాడు అంటే చాలా గొప్ప వేదన కలిగినట్లుగా మనం చెప్పవచ్చు. ఇక్కడ ఒక ప్రశ్నలాగా అనిపిస్తుంది కానీ అది ప్రశ్న కాదు, లేదంటే దేవుణ్ణి ప్రార్థన చేయటం అంతకంటే కూడా కాదు. అదో గొప్ప వేదన, అదో గొప్ప ఆక్రందన. ఎందుకు అంత పెద్ద ఆక్రందన ఆయనకు వచ్చిందంటే ఆయనను దేవుడు విడిచిపెడుతున్నటువంటి తరుణం. ఆయనను విడిచిపెట్టడానికి ఎప్పుడు కూడా యేసు ప్రభువారు ఇష్టపడలేదు. తన చేయి విడవకుండా ఉంటే నేను జీవించగలను, ఈ లోకంలోకి నేను రాగలను అనేటువంటి విధానాన్ని ప్రభువారు మొదటి నుంచి తన యొక్క జీవితంలో చూపిస్తూ వచ్చారు. ఒకసారి చూడండి, కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము, 22వ కీర్తన 1వ వచనాన్ని నేను చదువుతున్నాను. నా దేవా నా దేవా నీవు నన్నేల విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వెనక నీవేలా దూరముగా ఉన్నావు. అది దావీదు గారు రాసినా కానీ దావీదు తన జీవితంలో పడ్డటువంటి వేదనతో పాటు భవిష్యత్తు సంబంధించినటువంటి ప్రవచనంలాగా యేసు ప్రభు వారికి సంబంధించినటువంటి విషయంగా దీన్ని మనము ఆలోచించవచ్చు. దానికి తర్వాత 9వ వచనం చూడండి. గర్భము నుండి నన్ను తీసినవాడు నీవే కదా, నేను నా తల్లి యొద్ద స్తన్నపానీయం చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి. గర్భవాసినై మొదలుకొని నాకు ఆధారము నీవే, నా తల్లి నన్ను కనిది మొదలుకొని నా దేవుడవు నీవే. శ్రమ వచ్చి ఉన్నది, సహాయం చేయువాడు ఎవడనూ లేడు, నాకు దూరముగా ఉండకుము. ఇక్కడ చూడండి, నాకు దూరముగా ఉండకు. ఎప్పటి నుంచి నాకు దూరంగా ఉండలేదు తెలుసా? నువ్వు తల్లి గర్భంలో రావడానికి ముందు నుంచి, తల్లి గర్భంలోకి వచ్చిన తర్వాత, తల్లి గర్భం నుంచి భూమి మీదకి వచ్చిన తర్వాత, అంటే తల్లి దగ్గర పాలు తాగుతున్నటువంటి సందర్భంలో మొదలుకొని ఇప్పటి వరకు నాకు సహాయం చేస్తూ వచ్చావు. నీవు నాకు ఆధారం, ఇప్పుడు నువ్వు నాకు దూరం అవుతున్నావు అనేటువంటి బాధ, అనేటువంటి వేదన అక్కడ ప్రభువారు మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకు అంత వేదన పడాల్సిన పరిస్థితి అంటే గెత్సేమనేలో కూడా అలాంటి ప్రార్థనే చేస్తూ వచ్చాడు. గెత్సేమనేలో శిష్యులను తీసుకొని వెళ్ళి ఆ చీకటిలో కొంచెం ముందుకు వెళ్ళి ఇంకొంచెం ముందుకు వెళ్ళి చూడండి 26వ అధ్యాయం మత్తయి సువార్త. అక్కడ మత్తయి సువార్త 26వ అధ్యాయము 38వ వచనం. అప్పుడు యేసు మరణమగునంతగా
నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది. మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకుగా నుండని వారితో చెప్పి కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిము, అయినను నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారమే. చూడండి, ఆ విధంగా ప్రార్థిస్తూ వచ్చాడు. ఆ ప్రార్థన దేవుడు వినలేదు అని చెప్పేసి అనుకోవడానికి లేదు. ఇప్పుడు నేను మాట్లాడేటువంటి నా దేవా అనేటువంటి మాట, ఆ ప్రార్థన కూడా దేవుడు విన్నాడు. అది ఎందుకు భయంకరమైనటువంటి మాటగా మారిపోయిందంటే, దేవుడు యేసు ప్రభు వారిని ఎప్పుడూ చేయి విడిచిపెట్టలేదు, ఇప్పుడు కూడా విడిచిపెట్టకూడదు అనేటువంటిది ఆ భావంతోనే ఇక్కడ తండ్రి, నీ చిత్తమైతే నా గిన్నెను ఈ ఎద్ద నుండి తీసివేయి. ఈ గిన్నెను నా ఎద్ద నుండి తీసివేయాలంటే నీ చిత్తమైతేనే తీసివేయి అంటున్నాడు. అంటే అక్కడ ఈ పొందబోయేటువంటి మరణ వేదన గురించి కాదు, లేకపోతే ఇంకా సిలువలో పడేటువంటి ఆ యొక్క వేదన త్యాగమును బట్టి ఆ విషయాన్ని గురించి కాదు. కానీ ఎందుకు ఆ విధమైనటువంటి ప్రార్థన చేశాడు అంటే, నా గిన్నెను నా ఇద్దరు నుంచి తొలగించు, నీ చిత్తమైతే అని అన్నాడు. ఎందుకు నీ చిత్తమైతే అనే మాట వాడాడు అంటే, ముందు తొలగించడం అనేటువంటి విషయాన్ని మీరు ఆలోచించినట్లయితే, తొలగించలేము అనేటువంటి విషయం ఆయనకు తెలియదా? ఆయన దేవుడు కదా, తెలిసినా కానీ ఎందుకు అడుగుతున్నాడు అంటే, అక్కడ తొలగించలేనటువంటి పరిస్థితి అక్కడ ఏర్పడుతుంది. కానీ నీ చిత్తమైతే తొలగించు అని చెప్పేసి అన్నాడు. కానీ తన చిత్తానికి, దేవుని యొక్క చిత్తానికి ఒప్పుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అక్కడ పొందబోయేటువంటి మరణ వేదన గురించి నన్ను తొలగించు అనేటువంటి విషయం కాదు. కానీ అక్కడ ఆ గడియ ఏదైతే దేవునికి ప్రభువుకి మధ్యలో ఏర్పడుతున్నటువంటి ఆ పెద్ద అగాధం విడిపోయేటువంటి సందర్భం వస్తుందో, అది చూసినప్పుడు ప్రభు వారికి చెమట రక్తంగా మారిపోయి గొప్ప రక్తపు బిందువుల మడువులుగా మారిపోయిందట. ఎందుకు అలాంటి పరిస్థితి ఏర్పడిందంటే, నేను తండ్రిని విడిచిపెట్టి ఉండలేను, తండ్రిని విడిచిపెట్టి నాకు ఆయన దూరం అవటం, ఆయన నా చేయి విడిచిపెట్టడం, ఆ గడియను నేను భరించలేను. కాబట్టి ఒకవేళ అవకాశం ఉంటే నన్ను మరణించేటట్టు చేసినా కానీ నువ్వు నన్ను మాత్రం విడిచిపెట్టకపోతే ఆయన పాపిగా చేయబడటానికి వీల్లేదు, విడిచిపెట్టకపోతే ఆయన శాపగ్రాహిగా మారడానికి వీల్లేదు, విడిచిపెట్టకపోతే నీకు నాకు రక్షణ వచ్చేటువంటి అవకాశం లేదు. ఇదంతా తెలుసు కాబట్టి నీ చిత్తం ప్రభువా అని మరలా చిత్తానికి అప్పగించుకున్నట్టుగా చూస్తున్నాడు. దేనికోసం ఆ విధమైన ప్రార్థన చేశాడు గెత్సేమనెలో అంటే, నన్ను విడిచిపెట్టొద్దు అనేది, విడిచిపెట్టడానికి ఇష్టపడినటువంటి దేవుడు. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 2వ వచనంలో, యోహాను సువార్త 1వ అధ్యాయము 2వ వచనం, దేవుని యొద్ద ఉండెను. 2వ వచనం, 3వ వచనం చదువమ్మా. కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలుగలేదు. చాలు. యేసు ప్రభు వారి దగ్గర ఉన్నటువంటి జీవము, కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు. ఈయన ప్రభు దగ్గర ఉన్నారు. కలిగి ఉన్నటువంటి ఏది, ఈ భూమి మీద ఏదైనా వస్తువు ఉంది, ఏదైనా కలిగి ఉందంటే ఆయన లేకుండా కలిగి లేదు. చూడండి, అలాగే సామెతల గ్రంథము 8వ అధ్యాయము, సామెతల గ్రంథము 8వ అధ్యాయము, సామెతల గ్రంథము 8వ అధ్యాయము 26వ వచనం, భూమిని దాని మైదానములను ఆయన చేయక మునుపు, నేల మట్టిని రవంతయు సృష్టింపక మునుపు నేను పుట్టి తిని, నేను తండ్రి దగ్గర ఉన్నాను. తర్వాత చదువమ్మా. ఆయన ఆకాశాల విశాలమును స్థిరపరిచినప్పుడు, మహాజలముల మీద మండలమును నిర్ణయించినప్పుడు నేను ఎక్కడ నుంటిని. 30వ వచనం, నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని. ఇది ఆయనకున్నటువంటి పరిస్థితి. నిత్యము దేవుని సన్నిధిలో ఉన్నాడు ప్రభు. అలాంటి పరిస్థితుల్లో నుంచి ఎవరు వెళ్తారు నా కోసం అంటే, నేను వెళ్తాను ప్రభు అని చెప్పేసి వచ్చాడు. ఇదిగో దేవా, నా కోసము నీ గ్రంథపు చుట్టూలో ఏదైతే రాయబడిందో అదంతా చేయడానికి నేను వచ్చానని హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనంలో మాట్లాడుతుంది. ఆ విధంగా యేసు ప్రభు వారు భూమి మీదకి రావడానికి తండ్రి దగ్గర ఇష్టపడి వచ్చాడు. వచ్చిన తర్వాత ఇప్పుడు ఆయనను విడిచిపెట్టి ఉండడానికి ఏమాత్రము ఒప్పుకోవట్లేదు. చూడండి, ఆ రీతిగా ప్రభువారు లూకాసు వార్త 6వ అధ్యాయము 12వ వచనం, ఆ దినముల యందు
ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుటైందు రాత్రి గడిపెను. ప్రతిరోజు దేవుని దగ్గరికి వెళుతున్నాడు, ప్రతిరోజు రాత్రి గడుపుతున్నాడు, పగలంతా పరిచర్య చేస్తున్నాడు, రాత్రిపూట కొండకు వెళుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఈయనకి రెస్ట్ ఎక్కడ అంటే రెస్ట్ లేదు. ఎందుకు లేదు అంటే దేవునితో మాట్లాడటం, దేవునితో ఉన్నటువంటి అనుబంధం, ఆ సంబంధం, సహవాసం అది కలిగి ఉంటేనే నాకు రెస్ట్. ఒక దగ్గర అంటాడు కదా, నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం నాకు ఆహారమును పానీయమైనదని 4వ అధ్యాయము యోహాను సువార్తలో మాట్లాడతాడు. ఎందుకు ఆ మాట అంటాడంటే తండ్రి చిత్తం చేయటమే ఆయనకు ఉన్నటువంటి ఆహారము పానీయమై ఉన్నది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతిరోజు మాట్లాడుతున్నటువంటి యేసు ప్రభువారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం, ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. ఎంచుకుంటే పరిస్థితి ఏంటో ఇంకో రాగం ఉండేదేమో. దేవుని విడిచిపెట్టడం నాకు వద్దు అనే కానీ యేసు ప్రభువారు అనుకుంటే ఈరోజు నీవు నేను ఇక్కడ కూర్చోడానికి అవకాశం ఉండేది కాదేమో. విడిచిపెట్టడానికి అవకాశం ఉంది, నా వల్ల కాదు నేను వెళ్ళనని చెప్పేసి అంటే అవకాశం ఉంది, కానీ విడిచిపెట్టుకున్నాడు. దేవునితో సమానముగా ఉండేటువంటి భాగ్యాన్ని ప్రభువారు విడిచిపెట్టుకొని ఈ భూమి మీదకి మానవ అవతారం ఎత్తి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నటువంటి ఈ శిలువ త్యాగాన్ని చేస్తూ వచ్చారు. ఆ శిలువ త్యాగం చేయటం వల్ల మనం ఆలోచించవలసింది ఏమిటంటే, ఆయన ఈ విధంగా మాట్లాడుతున్నటువంటి మాటలన్నిటినీ మనం తలపోసుకున్నట్లయితే, ఎవరైతే ప్రభువుని సొంత రక్షణగా అంగీకరించారో, మారు మనసు పొంది పాపక్షమాపణ పొంది బాప్తిసంలో సాక్ష్యం ఇస్తూ వచ్చారో, మనమందరం కూడా దేవుని యొక్క సహవాసాన్ని విడిచిపెట్టకూడదు. ప్రార్థించడంలో ఎక్కడ కూడా వెడతెగకూడదు. దేవుని చేయి విడిచిపెట్టేటువంటి అవకాశం మనం తీసుకోకూడదు అనేటువంటి దాన్ని ప్రభు గుర్తు చేస్తున్నాడు. ఇక్కడ చాలా ప్రార్థన అవసరతలు మనకు ఉంటాయి, అయినా కానీ ప్రార్థించలేము. దేవునితో మాట్లాడితే, దేవుని దగ్గర ప్రార్థిస్తే మన ప్రార్థనలన్నిటికీ జవాబు ఇవ్వగలిగినటువంటి దేవుడు, అయినా కానీ మనము ప్రార్థించడానికి ఇష్టపడం. ఎందుకంటే దేవుని సహవాసంలో ఉండడానికి ఇష్టపడితే ప్రార్థన చేయటం అనేది ఇష్టమవుతుంది. చాలా సందర్భాల్లో ప్రార్థించడం అనేటువంటి దాన్ని మనం చాలా తేలిగ్గా తీసుకుంటాం. ప్రార్థన అనేది దేవునితో మాట్లాడుతూనే ఉండేటువంటి దాన్ని నేను ఇప్పుడే మీకు చూశాను. ఎందుకంటే ఆ ప్రార్థన చేయటం వల్లనే యేసు ప్రభువారు ఆ రకమైనటువంటి మరణ యాతనను భరించడానికి ఇష్టపడ్డాడు. అక్కడ దూత వచ్చి బలపరిచినట్లుగా చూస్తాం గెత్సెమనేలో. ఆ విధంగా ప్రార్థన చేసినప్పుడు, తండ్రి నీ చిత్తం అయితే ఈ గిన్నెను నా ఎదురు నుండి తొలగించని ప్రార్థన చేసినప్పుడు ముమ్మారు ఆ విధంగా జరిగిన తర్వాత చెమట రక్తంగా మారుతుంది. ఆ రక్త బిందువులన్నీ కూడా పడిపోతున్నాయి, ఒంట్లో నుంచి రక్తం అంతా బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చేసినటువంటి సందర్భంలో చనిపోయేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. అలాంటి ప్రమాదాన్ని నివారించడం కోసం ప్రభు మరలా దేవుని దగ్గరికి రమ్మని, దేవుడిని నా దగ్గరికి రమ్మని చెప్పేసి కోరుతున్నప్పుడు దూతను పంపించినట్లుగా మనం చూస్తాం. దూత వచ్చి ఆయనను బలపరిచిన తర్వాత మరుసటి రోజు శిలువ త్యాగము, గొప్ప క్రోధ పాత్ర ఆయన ఎత్తుకున్నట్లుగా మనం చూడగలము. ఈ క్రోధ పాత్రను ఎత్తుకోవడానికి కారణము ఆయన దేవునితో ఉన్నటువంటి అనుబంధం. ఇదంతా కూడా దేనికోసం అంటే, నీవు నేను దేవుని దగ్గర నుంచి విడిపోకూడదని. రక్షించబడ్డాం, ప్రభువు కోసం జీవించడానికి బాప్తిస్మప్పుడు ఆయనతో వాగ్దానం చేశాం, నిబంధన చేశాం. ఈ నిబంధనలో మనం నిలిచి ఉండాలి అనేటువంటిది ప్రభు యొక్క కోరిక. ఆయనను మనం విడిచిపెట్టకూడదు. ఆయనను మనం విడిచిపెట్టేటువంటి ప్రమాదము, పరిస్థితులు ఈ లోకంలో ఉన్నాయి. చాలా సందర్భాల్లో సాతాను ఎలాగైనా మనం దేవుని దగ్గర నుంచి తొలగించేటువంటి పరిస్థితులు ఉంటాయని ఇదంతా కూడా మనకు ముందుగా ప్రభు మాదిరిగా ఉంచి దీన్ని తెలియచేస్తూ వచ్చాడు. కాబట్టి ఆయనను విడిచిపెట్టకుండా ప్రార్థనలో ఆయనతో సహవాసం ఉండాలి. ఏదైతే ఆదాము తన యొక్క తప్పు చేసి దేవునికి విరోధమైనటువంటి పాపం చేసి దేవుడు అనుగ్రహించేటువంటి మహిమను కోల్పోయాడో, ఆ కోల్పోయినప్పుడు ఆదాముకు వచ్చినటువంటి శాపము చెమట. ఆ శాపమును చెమటగా మార్చి నువ్వు బ్రతుకుతావు అని చెప్పి శాపము పొందుకున్నటువంటి ఆదామును రక్షించడం కోసం, ఆదాము నుంచి వచ్చినటువంటి మన తర్వాత తరాలను మనలందరినీ కూడా రక్షించడం కోసం ఆ చెమట కార్చాడు ప్రభు అయిన యేసు ప్రభు. ఆ ప్రభు ఆ చెమట కార్చడం, ఆ రక్తంగా మారటం, ఇదంతా కూడా మనం ఆలోచించినప్పుడు మనకు కూడా ఆ చెమటను కార్చేటువంటి పరిస్థితి నుంచి తప్పించి ఆయన దగ్గరికి రావాలనేటువంటి కోరిక దేవునిది. అలాంటి పరిస్థితుల్లో మనం ఈరోజు ఆలోచించినప్పుడు దేవునితో విడిచిపెట్టకూడదు.
దేవునితో విడిచిపెట్టకూడదు. హానోకును మీరు గమనించినట్లయితే హానోకు దేవునితో నడిచెను. 300 ఏళ్ళు దేవునితో నడిచెను, కలిసి నడిచెను. ఆయన ఒంటరిగా ఏదో సాధువుగా లేదా సన్నాసిగా యోగిగా ఉండి దేవునితో నడవలేదు, కానీ పిల్లలను మరి భార్యను ఇట్లా కలిగి ఉండి కుటుంబాన్ని కలిగి ఉండి దేవునితో నడిచినట్టుగా మనం చూడగలం. ఆ విధంగా అబ్రహాం కూడా దేవునితో నడిచెను. తర్వాత యెహోషువ అంటాడు, మీరు ఎవరినైనా సేవించండి, నేను మాత్రం నా ఇంటి వారు మాత్రం యెహోవానే సేవిస్తాం. ఇలాంటి అనుబంధాన్ని మనం కలిగి ఉండాలి. అలాంటి అనుబంధం కలిగి ఉండాలని భక్తులు సవాల్ చేస్తున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా మనకు తెలియజేస్తున్నాడు. అలాగా ప్రార్థనలో, ఆయన సహవాసంలో, ఆయన సన్నిధిలో మందిర సహవాసము, మందిరంతో పాటు దేవునితో సహవాసం, ఈ రెండూ కలిగి ఉండాలి. సిలువ నిలువుగా ఉన్నటువంటి కమ్మి, అడ్డుగా ఉన్నటువంటి కమ్మి. ఈ నిలువు కమ్మి దేవునికి మనిషికి మధ్యలో అనుసంధానంగా ఉన్నటువంటి దానికి గుర్తుగా ఉంటుంది. దేవునితో మనకు ఉండాల్సిన సహవాసానికి గుర్తుగా ఉంటుంది. అడ్డు కమ్మి ఎలాగుంటుందంటే ప్రజలతో, ఇతర సహోదరులతో సహవాసానికి గుర్తుగా ఉంది. కాబట్టి రెండూ కలిగి ఉండాలి. సహోదరులతో సహవాసం కలిగి ఉండాలి, అలాగే దేవునితో సహవాసం కలిగి ఉండాలి. ఏది మిస్ అయినా కానీ మనము దేవుని విధానంలో నడిచినట్లు కాదు. కాబట్టి మొదటిగా నేను జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, దేవునితో సహవాసాన్ని విడిచిపెట్టకూడని భాగ్యం. అలా విడిచిపెట్టుకున్నటువంటి భాగ్యాన్ని విడిచిపెట్టి మన కోసం ఆయన దిగి వచ్చాడు. మనమైతే తేలిగ్గా ఆయన చేయిని విడిచిపెట్టుకొని నా పని ఏదో నేను చేసుకుంటాను, నా దారి ఏదో నేను చూసుకుంటాను, నా ఇష్టం వచ్చిన నేను బ్రతుకుతాను అనుకుంటూ అనేక సార్లు ఆయనకు మనం దుఃఖం కలిగించినటువంటి వారంగా ఉన్నాం. అలాగా అనేక సార్లు ఆయనను మనం గాయపరిచినటువంటి వారంగా ఉన్నాము. కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏంటంటే, ఆయనను మరలా గాయం రేపకూడదు. దేవా, నేను నిన్ను చేయి విడిచిపెట్టి ఉండలేను అనేటువంటి ప్రవర్తన మనలో నిర్మాణం అవ్వాలి. అలాంటి ప్రవర్తన మనలో నిర్మాణం అయితే దేవుడు మనల్ని చూసి సంతోషిస్తాడు. అలాగే రెండవదిగా మనం గమనించినట్లయితే, ఇక్కడ యేసు ప్రభు వారు మన కోసము గాయపరచబడుతూ వచ్చాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనంలో, ఆయన గాయముల వలన మనకు స్వస్థత కలుగుతుంది, మన కోసము ఆయన దరిద్రుడవుతూ వచ్చాడు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం, ఆయన మన కోసము శాపగ్రస్తుడయ్యాడు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం, ఆయన మన కోసము పాపిగా మార్చబడుతూ వచ్చాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం, 19వ వచనం. మనము 10వ చదువమ్మా. 5వ అధ్యాయం 21వ వచనం, 5వ అధ్యాయము 21వ వచనం. దేవుని నీతి అగునట్లు పాపం ఎరుగని ఆయనను మన కోసము చాలు పాపముగా చేసాను. ఆయనకు పాపం ఏమీ లేదు, మన కోసము ఆయనను పాపంగా చేస్తూ వచ్చాడు. కాబట్టి ఆయన మన కోసం దరిద్రుడవుతూ వచ్చాడు, మన కోసం శాపగ్రస్తుడవుతూ వచ్చాడు, మన కోసం గాయపరచబడుతూ వచ్చాడు, ఆయన మన కోసం పాపిగా చేయబడుతూ వచ్చాడు. అందుకు ఆ పాపంగా చేయబడుతూ వచ్చి ఇప్పుడు ఆయన గాయపడిన చేతులతో, చాచిన చేతులతో పిలుస్తున్నాడు, బిడ్డ, నా ఎద్దుకు మరలా తిరిగి వస్తావా? ఎన్నోసార్లు నేను పిలుస్తున్నా కానీ పట్టించుకోకుండా వెళ్ళావు కదా, ఇప్పుడైనా వస్తావా? నన్ను సొంత రక్షణగా అంగీకరిస్తావా? అలాంటి రక్షణను ఇంకా పొందకపోతే ఆయన పిలిచేటువంటి ప్రేమ పిలుపును తృణీకరించవద్దని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. ఎన్నో విషయాల్లో మనము మన ఇష్టానుసారంగా మనం వెళుతుంటాం, కానీ దేవుని అంగీకరించడంలో, దేవుని కోసం జీవించడానికి ప్రయత్నం చేయడంలో ఎంతో నిర్లక్ష్యంగా ఉంటాం. అలాంటి నిర్లక్ష్యం చేస్తే తప్పించుకోలేము. ఉగ్రతను తప్పించుకోవడం అసాధ్యం. ఇందాక సిస్టర్ కూడా చెప్తూ వచ్చారు, ఏమనంటే ఆయన సమీపంగా ఉండగానే ఏడుకోవాలి. ఈరోజు ఆయనకు మన సమీపంగా ఉన్నాడు. ఎవరైనా ఇంకా రక్షణ పొందని వారు ఉంటే ఈ ప్రేమ మాటలను, ఆయన పిలుస్తున్నటువంటి పిలుపును, కుమారుడా కుమార్తె, నా హృదయంలో నన్ను చేర్చుకో, నీ హృదయంలోకి నన్ను చేర్చుకో అని పిలుస్తున్నప్పుడు దాన్ని తృణీకరించి దాటి వెళ్ళొద్దని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఆ విధంగా చేర్చుకుంటే దేవుడు మన జీవితంలో ఎన్నో మేలులు ఉపకారాలు చేయడానికి ఆయన సమర్థుడు. నువ్వు ఆయన్ని చేర్చుకున్నందువల్ల ఆయన మనకేదో భారం అని చెప్పేసి అనుకోకూడదు. ఆయన మనకేదో నష్టం చేస్తాడని అనుకోవద్దు. ఆ భక్తి ఎవరు చేస్తారు, ఆ ప్రార్థన ఎవరు చేస్తారు, ఆ విశ్వాసం ఎవరు ఉంటారు, అలాగే ఎవరు దిక్కుమాలిన వాళ్ళగా ఎలా బతకకూడదు. నా వల్ల కాదు, నేను చెయ్యను, నేను రాను అనుకుంటూ అనేక మంది యేసు ప్రభు వారిని తృణీకరిస్తున్నటువంటి వారుగా ఉంటున్నారు. కానీ నేను ఒక మాటని మీకు చూపించి ముగిస్తాను. చూడండి, పేతురు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము 3వ వచనం, తన మహిమను బట్టియు
గుణాతిశయమును బట్టి మనల్ని పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞానమూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటినీ మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టు మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గూర్చినట్టు అనుభవ జ్ఞానము మీకు కృపయు సమాధానము విస్తరించునుగాక. ఇక్కడ మనం చూసినప్పుడు దైవశక్తి, దేవుని ద్వారా వచ్చినటువంటి ఈ దైవశక్తి, దేవుని అంగీకరించినప్పుడు వచ్చినటువంటి ఆ దైవశక్తి ఎలాగా మనల్ని సహాయం చేస్తుందంటే, మనకు ఎలా సహాయం చేస్తుందంటే చూడండి, జీవమునకును అంటే ఈ భూమి మీద బ్రతికేటప్పుడు జీవించున్నటువంటి కాలంలో, దాంతోపాటు భక్తికి, దేవుని మరి పరలోకాన్ని చేరడం కోసం చేసేటువంటి భక్తి విషయంలోనూ రెండిటికి సహాయం చేస్తుందట, రెండిటిని సహాయం చేస్తుంది. కాబట్టి దేవునిని అంగీకరించడంలో భారం అని చెప్పేసి అనుకోకుండా ప్రభువును అంగీకరించాలని మనం చేస్తూ, ఆయన అన్నిటినీ మనకు సహాయం చేయగలడు. మన అనుదిన జీవితానికి చలిపోయినవాడు, అన్నిటినీ మనకు కావాల్సినటువంటి ప్రతి వస్తువును, ప్రతి అవసరాన్ని తీర్చడానికి ఆయన సమర్థుడని నేను గుర్తెరిగి ఉన్నాను. అందుకే గట్టిగా చెప్పగలుగుతున్నాను. నేను ఒకసారి పాస్టర్ గారు ఇక్కడ ఉన్నప్పుడు, నేను మాట్లాడుతున్నప్పుడు, ఆయన మాట్లాడే మాటలో ఉద్యోగం చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన చేస్తూ ఉండేవారు. ఏమనంటే, ప్రభువా నేను వాడిన ఉద్యోగం నేను చేయలేకపోతున్నాను, నాకు టీచర్గా ఇవ్వ అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉండేవారు. ప్రార్థన చేస్తున్నప్పుడు దాదాపు కొన్ని రోజుల తర్వాత, దగ్గర సంవత్సరాలు గడిచినాయేమో, తర్వాత ఆ సంవత్సరాలు గడిచిన తర్వాత అప్పుడు అంటారు, మళ్ళీ వచ్చి సాక్ష్యం చెప్తుంది, నేను అలా ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఏం చేశాడంటే నన్ను వాడిన నుంచి టీచర్గా మార్చాడు. టీచర్గా చేస్తూ వచ్చారు, రిటైర్ అయిన దాకా టీచర్గానే మార్చబడుతూ. నాకు ఆ విషయం చాలా ఆకర్షించింది, నన్ను చాలా ఆలోచింపచేసింది. ఎందుకంటే కన్సిస్టెన్సీగా ప్రార్థన చేసినప్పుడు, విడువక ప్రార్థన చేసినప్పుడు, దేవునితో అలాంటి అనుబంధం కలిగి ఉన్నప్పుడు ఆయన విడిచిపెట్టే దేవుడు కాదని నేను అలాగా ఆలోచించి ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. నా జీవితంలో కూడా అద్భుతంగా దేవుడు మారుస్తూ వచ్చాడు. కాబట్టి వింటున్నటువంటి మీ జీవితంలో కూడా అలాంటి మార్పులు కావాలని కోరుకుంటున్నప్పుడు ఆయనతో సహవాసం విడిచిపెట్టకూడదని, దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచిపెట్టావు అనేటువంటి పరిస్థితి, అనేటువంటి ప్రార్థన మనం కూడా చేయాలి. ఆయన మనల్ని విడిచిపెట్టడానికి ఎప్పుడు ఇష్టపడడు, కానీ మనమే విడిచిపెట్టి వెళ్ళిపోతాం. అలాంటి పరిస్థితి మన జీవితంలో ఉండకూడదని ఈ మాటలు మీరు జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తూ, యేసు ప్రభు వారి నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరు చప్పట్లు కొడదాం.